మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా? మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్‌తో సిమ్ తీసుకొని వాడుతునే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోలో మీ ఆధార్‌పై ప్రస్తుతం ఎన్ని సిమ్‌లున్నాయి? వాటిని ఎలా చెక్ చేయాలి? అవసరం లేని నంబర్‌లు మనం ఎలా బ్లాక్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో, వీడియోకెళ్ళే ముందు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, మనం మన మొబైల్‌లో ఉన్న ఏదైనా ముందుగా మీ మొబైల్‌లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేశాక మీకు సెర్చ్ బార్‌లో ట్యాప్ కాఫ్ అని అయితే సెర్చ్ చేయండి. ట్యాప్ కాఫ్ అని సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్‌సైటే ఓపెన్ అవుతుంది. సో, ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో, కావాలంటే దీని లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, అది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఇలాంటి వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో, ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. సో, ప్రస్తుతం మీరు ఏదైతే మొబైల్ నంబర్ వాడుతున్నారో ఆ మొబైల్ నంబర్‌నైతే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది గదా! సో, ఆ క్యాప్చా ఏదైతే ఉందో మనకి ఈ క్యాప్చాని ఎంటర్ చేసేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ క్యాప్చా అని ఉంది కదా! బ్లూ కలర్‌లో. దాన్నైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనం ఏదైతే ఇక్కడ నంబర్ ఇచ్చామో ఆ నంబర్‌కి మాకు ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయి మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్! దీన్నైతే క్లిక్ చేయండి. సో, ఇక్కడైతే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో, మనకి ఇక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నేను ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఇక్కడ 2 అయితే కనిపించడం జరుగుతుంది. సో, ఈ 2 నంబర్‌లు కూడా నా యొక్క ఆధార్ మీద లింక్ అయినటువంటి నంబర్‌లు. సో, ఒకటి నేను ఇందాక ఎంటర్ చేసిన నంబర్ అలాగే ఇంకొకటొచ్చేసి నా సెకండరీ నంబర్ అనమాట. సో, నా పేరు మీద నా ఆధార్ కార్డ్ మీద 2 నంబర్‌లయితే చూపిస్తుంది. సో, మీకు ఇక్కడ ఎన్ని నంబర్లు చూస్తున్నాయనేది మీకు ఎక్కడ ఎన్ని నంబర్లు చూపిస్తున్నాయనేది మీరైతే చెక్ చేసుకోండి. సో, వన్స్ ఒకవేళ మీకు ఇక్కడ తెలియని నంబర్ ఏదైనా ఉందంటే మీ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ రేడియో బాక్స్ ఒకటుంది కదండీ! సో, ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి రైట్ మార్క్ అయితే వస్తుంది. సో, రైట్ మార్క్ వచ్చాక ఇక్కడ నాట్ మై నంబర్ అని ఉంది కదా! ఫస్ట్ ఆప్షను. దాన్ని క్లిక్ చేయగానే ఇదైతే మీకు టెలికామ్ ఆపరేటర్‌కి అయితే ఎళ్ళిపోవడం జరుగుతుంది ఈ రిక్వెస్ట్‌ని. సో, వాళ్ళు వన్స్ వెరిఫై చేసుకున్నాక ఆ సిమ్‌ని అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. వన్స్ బ్లాక్ అయ్యాక ఆ నంబర్ మళ్ళీ మీ ఆధార్ మీద అయితే చూపించడం జరగదు. సో, ఇక్కడ ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే ఒక్క వ్యక్తి కేవలం 9 సిమ్‌లు మాత్రమే తీసుకోగలడు. 9 కంటే ఎక్కువ మాత్రం అసలు తీసుకోవడం అనేది ఉండదు ఒక ఆధార్ కార్డ్ బేస్ మీద. సో, మీకు అనవసరమైన సిమ్‌లు ఏవైనా ఉన్నా లేక మీకు తెలియని సిమ్‌లు ఏదైనా మీ ఆధార్ కార్డ్ మీద లింక్ అయ్యి ఉన్నా సరే వెంటనే మీరైతే అప్రమత్తం అవ్వండి. ఎందుకంటే వన్స్ ఏదైనా క్రైమ్ జరిగితే దీని మెయిన్ సస్పెక్ట్‌గా మిమ్మల్నే చూడడం జరుగుతుంది ఈ నంబర్‌కి సంబంధించి. సో, మీకు తెలియని నంబర్‌లు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయగానే మీ ఆధార్ కార్డ్ నుంచి అయితే వాటినైతే తొలగించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు లేదా అనేది కూడా సులభంగా తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆధార్, పాన్ కార్డ్, గవర్నమెంట్ సర్వీసెస్ మరియు టెక్ అప్డేట్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై.